ఏంటి కిషోర్ ఏదో బిజీగా చూస్తున్నావు? మంచి జిమ్ ఎతుకుతున్నా డాక్టర్ గారు. ఈ వీధి చివర మంచి జిమ్ ఉంది, ఎల్లు. అక్కడికి వెళ్ళండి డాక్టర్. పోనీ 2 బ్లాక్స్ తర్వాత ఇంకా పెద్ద మంచి జిమ్ ఉంది, ఎల్లు. అది కూడా మంచిది కాదు, అక్కడ కూడా ఇదేదో తేడాగా ఉంది. అసలు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళావా లైఫ్ లో? లాస్ట్ 5 years లో 15 gyms కి పోయినా. అది విషయం. జిమ్ లో జాయిన్ అవుతావు, వారంలో ఆపేస్తావు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే సిగ్గు, అందుకని ఇంకో జిమ్కి వెళ్తావు, మళ్ళీ అక్కడ ఇదే రిపీట్. అవును డాక్టర్. జిమ్ కి ఫీజు కట్టడం వల్ల ఫ్యాట్ కరగదు, బ్యాంక్ బ్యాలెన్స్ కరుగుతుంది. చాలా మంది హెల్త్ జర్నీ ఇలా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డే జిమ్ జాయిన్ అవుతారు, సెకండ్ డే న్యూ షూస్, థర్డ్ డే కొత్త వాటర్ బాటిల్, ఫోర్త్ డే మిడిల్ డ్రాప్. ఆ బాటిల్లో నీళ్లు ఇంకా అలానే ఉంటాయి కూడా. ప్రాబ్లం టైం లేకపోవటం కాదు, ప్రయారిటీ లేకపోవటం. మీరు సంవత్సరాల తరబడి ఇనాక్టివ్ గా ఉంటే మజిల్ మాస్ తగ్గిపోతుంది, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది, షుగర్ అండ్ బీపీ రిస్క్ పెరుగుతాయి, చిన్నగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు, స్టామినా తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చిన్నగా పడిపోతాయి. ఆఫీసు, ట్రాఫిక్, ఫ్యామిలీ, టైం దొరకదు. వర్కౌట్ అంటే డైలీ ఆర్నాల్డ్ రేంజ్ లో జిమ్ అవసరం లేదు. స్టార్ట్ సింపుల్. రోజు ఒక 20 minutes వాకింగ్, 10 squats, 10 push-ups, 10 wall sits, లిఫ్ట్ బదులు స్టేర్స్ యూజ్ చేయటం, వీక్లీ 3 days స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇలాంటివి చేయాలి. పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తే బాడీ ఇంపర్ఫెక్ట్ అవుతుంది.